ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవతేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి మరియు ఈ వార ఫలితాల్లో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే మీనంలో రాహువు, వృషభంలో వక్రించిన గురువు, అదేవిధంగా మనకి కర్కాటకంలో కూడా వక్రించిన కుజుడున్నాడు. కేతు కన్యలోని, బుధగ్రహం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో, అదేవిధంగా రవి ధనస్సులోని, శుక్రుడు మకరంలో 28వ తేదీ వరకు 29వ తేదీకి మారిపోతాడు. ఇక కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, అదేవిధంగా వారు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పే సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వరకు కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం ముఖ్యంగా చంద్రుడు మీ 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు సంచారం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాతక చక్రంలో లగ్నాధిపతి 4వ స్థానంలో వక్రించున్నందుకు ప్రదేశము మారడము, చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే 2లో గురువు వక్రించున్నాడు. ఎప్పుడైతే 2లో గురువు వక్రించున్నాడో రావాల్సిన ధనం కొంచెం కొంచెంగా రావడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే లగ్నాధిపతి 4లో ఉన్నందుకు కాస్త మీకు స్ట్రెస్ అవ్వడము, ప్రదేశాలు మారడము అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. మీరు ఎవరితోనైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూడండి. అదేవిధంగా ఈ చంద్రుడు ఎప్పుడైతే మీకు తులారాశిలో సంచరిస్తుంటాడో 25, 26, 27 తేదీలు, ఆ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, ఫుడ్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కానీ, ఉద్యోగాల కోసం లేదా సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలో కానీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినట్లయితే ఆ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. మీరు 23, 24 తేదీలు కొంచెం ఎవరికైనా అప్పులు ఇవ్వడము, తీసుకునే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే 23, 24 తేదీలు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ కనుక చూసి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అది లాభం కలిగేటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బుధుడు ఎప్పుడైతే 8వ స్థానంలో ఉన్నాడో ఇది కొంచెం 6వ అధిపతి 8లో ఉండడం ఒక రకంగా మంచిదే చెప్పాలంటే. కాకపోతే వివాహ జీవిత భాగస్వామి వీళ్ళతో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రవి ఎప్పుడైతే మీకు ఇక్కడ 9వ స్థానంలో ఉన్నాడో ఇది కొంచెం ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్గా ఎదిగేటువంటి యోగము. దశమంలో శుక్రుడు ఎప్పుడైతే ఉన్నాడో ఈ శుక్రగ్రహం ఏదైతే ఉందో ఈ శుక్రుడు 2వ అధిపతి 10వ స్థానంలో ఉండడం. ఈ సెకండ్ లార్డ్ ఈజ్ ఇన్ 10th ఎప్పుడైతే ఏర్పడిందో ఇది పర్టికులర్గా ఈ కాంబినేషను కొంతవరకు మీకు ఈ కేతువు యొక్క దృష్టి ఉన్నందుకు, కేతువుకి శుక్రుడికి 1/5 యాక్సెస్లో ఉన్నందుకు కొద్దిగా ఉద్యోగంలో రావాల్సిన డబ్బులు కొంత రావడము, కొంత ఆగడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లాభశని మంచివాడే, కొన్ని విషయాలు సక్సెస్ అవ్వడానికి యోగిస్తాడు. కాకపోతే వక్రించిన కుజుడు ఉన్నాడు శని మీద దృష్టి, కాబట్టి రావాల్సిన లాభం వస్తుంటుంది కానీ కాస్త స్ట్రెస్ఫుల్గా వస్తూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సంపాదించుకోవాలి, లేకపోతే వ్యాపారం చేయాలి, అక్కడ స్థిరపడాలనేటువంటి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, సూర్యుని యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పఠనం ఇవి చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మరియు కేతు గ్రహం దగ్గర దీపారాధన, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు మీ యొక్క లగ్నాధిపతి లగ్నంలో గురువు ఉండడం, మీ యొక్క లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉన్నందుకు ఆధ్యాత్మిక యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. స్పిరిచువల్గా ఉపాసన చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. ఒక స్పిరిచువల్ థాట్స్ అనేటువంటివి
చాలా డిఫరెంట్గా వెళ్తూ ఉంటాయి. కాకపోతే మీరు పంచమంలో కేతు ఉన్నందుకు ఫ్రెండ్స్తోని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా వ్యాపారం చేసేటువంటి వారు ఎనీ బిజినెస్ డీల్ సంబంధించిన వాటిల్లో సక్సెస్ అనేటువంటిది పెరగనుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇక్కడ 3వ స్థానంలో కుజుడు వక్రించి ఉన్నందుకు ఈ 12వ అధిపతి 3లో ఉన్నాడు. ఇది కొంచెం ఎవరితోనైనా సహోదర వర్గంతో లేనట్లయితే ఏదైనా ఒక మెయిల్ కానీ మెసేజ్ కానీ పంపించేటప్పుడు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అనవసరంగా అగ్రెసివ్ అయి అనవసరమైనటువంటి ఇబ్బందులు తెచ్చుకుంటారు. కాబట్టి ఆ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు రీసెర్చెస్ చేసేటువంటివి కొన్ని ఉంటాయి. ఆ రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో మీకు బాగా కలిసి రావడం అనేటువంటిది చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే 4th లార్డ్ ఈజ్ ఇన్ 8th. ఇక్కడ ఏంటంటే 4వ అధిపతి 8వ స్థానంలో ఉండడం అనేటువంటిది అకల్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటి యోగం కనబడుతుంది ఇక్కడ. అంటే చూడండి, ఇక్కడ 4వ అధిపతి 8వ స్థానంలో ఉన్నప్పుడు ఈ 4వ స్థానం అనేటువంటిది విద్య, 8th అనేటువంటిది అకల్ట్. కాబట్టి ఏదైనా నిగూఢమైనటువంటి విద్యలు నేర్చుకోవడము, మరియు అదేవిధంగా కాస్త సంతాన సంబంధించిన ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్ జోలికి అసలు వెళ్ళకండి దయచేసి. అలాగే 6వ అధిపతి కూడా మీకు 9వ స్థానంలో ఉన్నందుకు కాస్త బ్యాంక్ లోన్స్ ఇట్లాంటివి కొంచెం లభించేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. కాకపోతే తండ్రి వరుస వారితోని తండ్రితో తెలియచిన శత్రుత్వాలు లేదా వారి యొక్క హెల్త్ విషయంలో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటి వారికి ఖచ్చితమైనటువంటి లాభాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడైనా ఒక్కసారి గణపతిని తలుచుకొని నిర్ణయం తీసుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన విష్ణువుని గణపతిని ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. మిథున లగ్నము మిథున రాశి. మిథునం వారు కనుక చూసుకున్నట్లయితే లగ్నాత్ 6వ స్థానంలోకి లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నాడు. అంటే ఇది రుణ సంబంధించినవి పొందడానికి ఇది యోగ్యవంతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రుణ సంబంధించినటువంటి విషయాలు పొందడానికి మరియు కాస్త శత్రుత్వాలని కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని ఇట్లాంటి వాటిల్లో కొంతవరకు స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది. కాకపోతే శత్రువుపై జయాన్ని కూడా ఇస్తుంది. కాకపోతే బుధుడు కాబట్టి బుద్ధితో గెలవాలి. సహజంగానే మిథున లగ్నం అంటేనే బుధగ్రహము యొక్క లగ్నము. అలాగే 3వ స్థానాధిపతికి 7లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా వివాహ సంబంధించినటువంటి ప్రయత్నం చేసేటప్పుడు ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో కాస్త మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు లేనట్లయితే గమనించుకున్నట్లయితే కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నము, అదేవిధంగా ఈ 3వ అధిపతి 7లో ఉన్నందుకు పర్టికులర్గా చేసేటువంటి ప్రయత్నం కాస్త చిన్న ఈగో క్లాషెస్ వస్తూ చిన్న స్ట్రెస్ ఉండడం. బట్ ఏదైనా మెడికల్, సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు కుదరడము, ఆ ఇంటికి వాళ్ళు ఏదైనా పెద్దవాళ్ళు అయి ఉండడము, ఇటువంటి సంబంధాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, చిన్న లిటికేషన్స్ ఉండేటువంటి ల్యాండ్స్ కావచ్చు, తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మీకు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. IVI, IUF, IVF ఇట్లాంటివి ఉంటాయి. ఇటువంటివి అంటే సంతానాన్ని పొందేటువంటి విషయంలో ఇటువంటి వాటి మార్గాల ద్వారా సంతానాన్ని ఎవరైతే పొందుదామనుకుంటారో వారికి ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది కలుగుతుంది, కొన్ని శస్త్రచికిత్సలు కొన్ని వాటి మూలంగా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే శత్రు సంబంధించినటువంటి కాస్త ఎక్కువగా పెరుగుతుంటాయి. బికాజ్ ఆఫ్ 6th లార్డ్ 2వ స్థానంలో ఉండి ఈ గ్రహం ఏదైతే ఉందో ఇక్కడికి వస్తుంది, అంటే లగ్నంలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా దీనివల్ల కాస్త శత్రువులు పెరుగుతాయని మనం గతంలో అనుకున్నాము, రుణాలు కూడా లభిస్తాయని అనుకున్నాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే దశమంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో ఉద్యోగాలు అనేటువంటివి సాఫ్ట్వేర్ లేదా విదేశాల్లో ఉండే కంపెనీస్తో ఇక్కడి నుంచి కొంతమంది నైట్ డ్యూటీస్ చేస్తుంటారు. అటువంటి వాటి మూలంగా మీకు ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన చూసుకున్నట్లయితే శుక్రగ్రహానికి సంబంధించిన
కేతు గ్రహానికి సంబంధించిన అంటే శుక్ర కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేసుకున్నట్లయితే అంత బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ లగ్నంలో కుజుడు వక్రించి ఉండడం గతంలో ఉన్నటువంటి స్ట్రెస్ చాలా మటుకు రిలీఫ్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. స్కూల్స్, కాలేజెస్ లేదంటే ఏదైనా బోధనకు సంబంధించిన ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం రావడము, కొంచెం మీరు ఈ వారం కూడా కాస్త మీకు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి, ఇటువంటివి ప్రధానంగా చూపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్, సినిమా రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో అవకాశం వెతుక్కుంటున్నట్లయితే వారికి అవకాశం రావడం, లేదా బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్షియల్ సెక్టార్స్ రంగాల్లో ఉద్యోగం రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. కొంతమంది స్నేహితులు దూరం అవ్వడము, ప్రేమించిన వారు కూడా కొంతవరకు దూరం అవ్వడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. కాకపోతే కొన్ని ఆలోచనలు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచనలు పెరుగుతుంటాయి, కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగే శత్రువుపై జయము, కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ రావడము, గవర్నమెంట్ సంబంధంగా కొన్ని లాభాలు కలగడము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే అష్టమ శని నడుస్తున్నందుకు మీకు కాస్త పనులు కొద్దిగా ఆలస్యం అవుతుంటాయి, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు అదేవిధంగా గురువు లాభంలో ఉండి వక్రించినందుకు టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన, ట్రైనింగ్ రిలేటెడ్ సంబంధించిన, కన్సల్టెన్సీ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా వృత్తులు, అటువంటి వృత్తుల్లో ఉద్యోగం కోసం కానివ్వండి, అటువంటి వ్యాపారాలు సంబంధించినవి కానివ్వండి, కొంతవరకు కలిసి వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ స్కందుని యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేస్తే అంత బాగుంటుంది మీకు. సింహలగ్నము, సింహరాశి. సింహం వారు కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి, రాశ్యాధిపతి పంచమంలో ఉన్నాడు. ఎప్పుడైతే పంచమంలో ఉన్నాడో ఇది ఉపాసన స్థానము. మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే వెరీ క్లియర్లీ దత్త సంబంధించినటువంటిది, దత్తాత్రేయ సంబంధించినటువంటి ఉపాసన, సూర్య ఉపాసన మీకు చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి సమయం ఇది. రావాల్సిన ధనం కొంచెం ఆటంకాలు ఏర్పడము, ఇవ్వవలసిన వారు ఇవ్వకుండా ఆగడము, వచ్చే డబ్బులు 1 లక్ష రావాలంటే 20, 30, 40 అట్లా ముక్కలుగా రావడం ఇలా చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 3వ అధిపతి 6లో ఉన్నందుకు పర్టికులర్గా కొంచెం స్త్రీలతో అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరగనున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 4వ అధిపతి 12వ స్థానంలో వక్రించున్నాడు. ఎప్పుడైతే 4వ అధిపతి 12వ స్థానంలో వక్రించున్నాడో ఇక్కడ పర్టికులర్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 4వ స్థానం 12వ స్థానం సంబంధాలు ఎప్పుడైతే కడిగాయో ఇది చూపిస్తున్నటువంటిది ఏమిటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా కొంచెం ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి, నీచబడి వక్రించున్నందుకు. కాకపోతే గతంలో ఏవైనా ఇన్వెస్ట్మెంట్ చేసి అవి కొంచెం సరైనటువంటి రేట్ రావట్లేదు అనుకునేటువంటి విషయాల్లో కూడా ఇప్పుడు కొంతవరకు పాజిటివ్గా ముందుకు వెళ్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే 7వ స్థానంలో శని భగవానుడు ఎప్పుడైతే ఉన్నాడో ఇది పర్టికులర్గా చూపిస్తున్నటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే శని కొంచెం పార్ట్నర్స్తో కొంత ఘర్షణ వాతావరణాన్ని, వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కూడా ఘర్షణ అనేటువంటిది ఇస్తుంది. ఇక మీరు ముఖ్యంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళండి. చేస్తున్నటువంటి జాబ్లో సడన్గా మార్పులు గోచరిస్తాయి. ధన సంబంధంగా మీకు అభివృద్ధి కావాలి అని అనుకుంటే గణపతిని నిత్యము ఆరాధించండి. ఎంత గణపతి యొక్క ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ముఖ్యంగా సింహలగ్నం వారు లగ్నాత్ 5వ స్థానంలో ఉన్నందుకు దత్తుణ్ణి మరియు సూర్యభగవాను ఆరాధించడం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. దీంతోపాటు 2లో కేతు ఉన్నందుకు ముఖ్యంగా బిజినెస్ చేసేవారు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని ఆరాధించినట్లయితే
బిజినెస్ పరంగానూ గ్రోత్ ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా ఆగవలసినటువంటివి కాస్త రిలీజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కన్యా లగ్నము, కన్యారాశి, మీ యొక్క రాశ్యాధిపతి మీ యొక్క రాశిలో మీ లగ్నంలో కేతు ఉన్నాడు. ఎప్పుడైతే కేతు ఉన్నాడో తెలియని వైరాగ్యము, విరక్తి ఇటువంటివి జరుగుతూ 3వ స్థానంలో ఉన్నందుకు 3లో ఎప్పుడైతే బుధుడు ఉన్నాడో ఈ బుధుడు షార్ట్ జర్నీస్ని ఇటువంటి వాటిని చూపిస్తుంది. అది పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ 3లో ఉండే బుధుడు కొన్ని కొత్త అగ్రిమెంట్స్ జరిగేలా చేస్తాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 4వ స్థానంలో రవి, ఈ రవి పర్టికులర్గా 12వ అధిపతి 4లో ఉండడం అనేటువంటిది చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 12వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉన్నప్పుడు పర్టికులర్గా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో లేదా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో గతంతో పోల్చుకున్నట్లయితే ఇక్కడ చాలా చక్కగా కలిసి రావడం జరుగుతుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఫైనాన్స్ కారకుడు 2వ అధిపతి 5లో ఉన్నట్లయితే 2వ స్థానం 5వ స్థానం గుర్తుపెట్టుకోండి. సంతాన సంబంధించినటువంటి విషయంలో, మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో మీకు బాగా కలిసి రావడం అనేటువంటి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ద్వితీయాధిపతి 5వ స్థానం కలిగి ఎప్పుడైతే ఉందో ఈ సెకండ్ లార్డ్ 5th హౌస్ కాంబినేషన్లో చూసుకున్నట్లయితే ఈ 2, 5 అంటే కొన్ని క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా కూడా ధనయోగాలు వస్తాయి. మరియు సంతానం కోసం ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా కాస్త దేవతా సంబంధించినటువంటి అనుగ్రహం అంటూ ఉంటారు, అటువంటివి కూడా కొన్ని మీకు జరుగుతాయి. 6లో ఉండేటువంటి శని కాస్త కుజుడు దృష్టిలో ఉన్నందుకు శత్రుత్వాలు పెరుగుతుంటాయి, గొడవలు పెరుగుతుంటాయి. దీన్ని కొంచెం మీరు సహనంతో ఉండాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ సప్తమంలో రాహువు, ఈ అష్టమ భాగ్యస్థానంలో గురువు వక్రించి ఉన్నాడు. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ గ్రహస్థితి పర్టికులర్గా మీకు చూపిస్తున్నటువంటి విషయాల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అంటే లగ్నాధిపతి తృతీయాధిపతి అంటే తృతీయ స్థానంలో ఉండేటువంటి లగ్నాధిపతి తృతీయంలో ఉండడము, ఇవన్నీ పర్టికులర్గా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాలకు సంబంధించిన ఉద్యోగాల్లో రాణించడము, వివాహ సంబంధించిన విషయాల్లో చూసుకున్నట్లయితే విదేశీ సంబంధాలు సెట్ అవ్వడము, కాస్త ఉద్యోగంలో సడన్ మార్పులు, కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అనేటువంటి చూపిస్తుంది. ఇక మీరు ఈ ఒత్తిడి నుంచి బయటపడాలంటే కుజ, కేతు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే, తులాలగ్నము లేదా రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 4వ స్థానంలో ఉన్నాడు. ఇది కొంతవరకు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, వాహనం కావచ్చు, గృహం కావచ్చు, ఆభరణాలు కావచ్చు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఆ తీసుకునే క్రమంలో కొంత స్ట్రెస్ కూడా గురవడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ కేతువు యొక్క దృష్టి 4వ స్థానంలో ఉండే శుక్రుడి మీద ఉంది, మరియు కుజుడు దృష్టి ఉంది. కాబట్టి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించి నేర్చుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ 2లో బుధుడు కూడా ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు సర్వసాధారణంగా వ్యాపార సంబంధంగా ధనయోగాలు కలగడము, వ్యాపార మూలంగా కలిసి రావడం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వ్యాపార సంబంధంగా ఎప్పుడైతే ధనయోగం ఉంటుందో, బుధుడు 2లో ఉన్నాడో, ఈ బుధగ్రహం ఏదైతే ఉందో వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కలిసి రావడం అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ బుధుడు, ఈ కుజుడు 2వ అధిపతి దశమ స్థానంలో వక్రించి ఉండడం అనేటువంటిది చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 10వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు పర్టికులర్గా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మార్పులను ఇస్తున్నాడు, మారుతారు కూడా మీరు. అదేవిధంగా 3లో ఉండేటువంటి రవి కొన్ని కొత్త వ్యక్తులను కలవడం,
రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడము, లేనట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్ వ్యక్తులతో, మెడికల్ వాళ్ళతో పరిచయాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ఏదైనా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కూడా, అందులో పర్టికులర్గా మెడికల్ సంబంధించినటువంటి వాటిల్లో ఆ రంగాల్లో ఉంటే ఆ తత్సంబంధించినటువంటి వాళ్ళతోనే మీరు కనుక వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది. అలాగే ఈ పంచమ స్థానం ఏదైతే ఉందో, పంచమంలో శని ఏదైతే ఉందో, ఈ పంచమాధిపతి పంచమంలో ఉన్నప్పుడు పర్టికులర్గా మీకు చూసుకున్నట్లయితే కొంచెం సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. 6లో ఉండేటువంటి రాహువు పర్టికులర్గా రాహువు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా ఒక శత్రుత్వాన్ని, అంటే శత్రువులపై జయాన్ని ఇస్తుంది. మరియు రెండవ వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో, మొదటి వివాహం ఏదైనా డిస్టర్బ్ అయినటువంటి వారికి రెండవ వివాహం కాస్త బంధువర్గం వారితో కుదిరేటువంటి ఛాన్సెస్ అధికంగా చూపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా కాస్త అక్కడికి వెళ్ళడం వల్ల లాభమా నష్టమా, అనవసరంగా వెళ్తున్నాం అనేటువంటిది కాస్త క్యాలిక్యులేటివ్గా చూసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు వక్రించి అష్టమంలోకి వెళ్తున్నాడు. అష్టమంలోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ అష్టమ స్థానం ఏదైతే ఉందో, అష్టమంలో మీరు వెళ్ళినటువంటిది, అంటే ఈ కుజుడు లగ్నాధిపతి అష్టమంలో ఉండి వక్రించినందుకు పర్టికులర్గా ఇక్కడ ఏంటంటే లగ్నాధిపతి ఉన్నటువంటి కాంబినేషను, మరియు ఇది కొంచెం ఎనీథింగ్ సీక్రెట్ రిలేటెడ్. సహజంగానే వృశ్చిక లగ్నం అంటేనే సీక్రెసీ రిలేటెడ్ సంబంధించినటువంటి లగ్నం. ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్తుందో అది పర్టికులర్గా ఎనీథింగ్ అకల్ట్ రిలేటెడ్, సీక్రెసీ రిలేటెడ్, మనకి ఒక్కోసారి చూడండి మనం ఎనీథింగ్ రీసెర్చ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో యోగిస్తుంది. ఉద్యోగంలో చేస్తున్నటువంటి, అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా ధనయోగం కానీ, గవర్నమెంట్ జాబ్స్లో ఏదైనా మనీ గతంలో ఏవైనా ఆగిపోయినా ఉండి, లేనట్లయితే కొంతమంది రిటైర్ అయిపోయిన తర్వాత కొంతమంది ఆగిపోతుంటుంది, అటువంటివి రావడం అనేటువంటిది రెండులో ఉండేటువంటి రవి చూపిస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇది కొంతవరకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. కాకపోతే కాస్త స్త్రీలతో పరిచయాలు పెరుగుతాయి. ఇప్పుడు ఉండేటువంటి కాంబినేషన్ కొత్త స్త్రీలకు కూడా స్త్రీలతో కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడడం అనేది చూపిస్తుంది. పురుషులకు పర్టికులర్గా చూపిస్తుంది. కాకపోతే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఎనీథింగ్ కోర్సెస్ కానీ, లేనట్లయితే ఏదైనా చూసుకున్నట్లయితే ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాల్లో కానీ మీరు ప్లాన్ చేసుకోవడం అనేటువంటి కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ పంచమంలో రాహు సంతాన సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి అది చాలా పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ 6వ అధిపతి 9వ స్థానంలో ఉన్నట్లయితే సహజంగానే ఇక్కడ కొంచెం ఈ 6th లార్డ్ శత్రుస్థానాలకి శత్రు సంబంధించిన గ్రహం అష్టమంలో వక్రిస్తుంది. ఇది కొంతవరకు లోన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీకు కొంత పాజిటివ్గా జరగడం కూడా చూపిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయంలో దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దీని నుంచి మీరు బయటపడాలంటే, ఇది మీకు సక్సెస్గా అవ్వాలి అని అంటే కనుక వివాహ సంబంధించిన విషయాలు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశి నాథుడు, అంటే లగ్నాధిపతి లేదా రాశ్యాధిపతి 6లో ఉన్నాడు వక్రించి. ఈ వక్రించి ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, రాశినాథుడు 6వ స్థానంలో ఉండడం, 6వ అధిపతి, ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఏంటంటే రుణ సంబంధించిన విముక్తి యోగము, రావాల్సిన ధనం రావడము, ఇటువంటివి చాలా బలంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 2వ అధిపతి 3లో ఉన్నందుకు ఒక రకంగా 3వ అధిపతి 3లో ఉండడం అనేది చాలా మంచిదే చెప్పాలంటే. కొంచెం పరాక్రమాన్ని,
చేసేటువంటి ప్రయత్నాన్ని ఫలింపజేస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కోణంలో అంటే రాహు కోణంలో ఉన్నందుకు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా స్థిరపడదామని లేనట్లయితే అక్కడ ఏదైనా కోర్సెస్ చేద్దాం అనుకునేటువంటి వారికి అది ఫలిస్తూ ఒకవైపు స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇక మీరు ఎవరినైనా ఇష్టపడి అందులో ముఖ్యంగా బంధువర్గంలో వారిని ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి ఫలిస్తాయి, కానీ కొంచెం ఈ ఘర్షణాత్మకంగా ఫలించడం జరుగుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి యోగం ఉంది. మరియు అదేవిధంగా కొత్త బిజినెస్లు అంటే ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా కొత్త కొత్త బిజినెస్లు ప్రారంభించడము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అంటే 2వ స్థానము, 3వ స్థానము, 4, 6, 8, 10, 12 ఈ స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు పర్టికులర్గా ఇప్పుడు చూపిస్తున్నటువంటి రిజల్ట్ పర్టికులర్గా మీరు చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపార యోగాల్ని, పరాక్రమంగా ముందుకు వెళ్ళడము, విదేశాల్లో చదువుకుందాం అనే విషయాల్లో కొన్ని ఆటంకాలు ఇవి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మీరు ఉద్యోగం విషయంలో తొందరపడి మాత్రం మారకండి. కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. మీ యొక్క జాతకంలో మీకు ఉండేటువంటి ఇప్పుడు ఉండే గోచారంలో మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి, అనే విధాలు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు. సహజంగానే ఇది ఏలినాటి శని నడుస్తున్నటువంటిది ఇంకో 4 నెలలు ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో ఇది కొంచెం ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన దాని మీద స్ట్రెస్ చూపిస్తూ ఉంటుంది. అయితే ఆ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన స్ట్రెస్ విషయంలో చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు ఈ 2లో ఉన్నటువంటి కుజుడు, 2లో ఉండేటువంటి శని, 2వ స్థానం మీద ఉండేటువంటి కుజుడు యొక్క దృష్టి చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్గా లగ్నంలో ఉండేటువంటి శుక్రుడిని కూడా గమనించుకున్నట్లయితే ఇది కొంచెం కొత్త ఉద్యోగ అవకాశాలను ఇస్తుంది మకరం వారికి. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్, న్యూ వర్క్ రిలేటెడ్ అంటే కెరియర్ రిలేటెడ్ సంబంధంగా కలిసి రావడం ఇటువంటివి ఇస్తుంది. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ కూడా కలుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంత ధైర్యంగా 3లో రాహు ఉన్నందుకు కొంత ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడము, ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా కొనడము ఇట్లాంటివి బలంగా చూపిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయంలో సప్తమంలో వక్రించినటువంటి కుజుడు, ఈ వక్రస్థానము వక్రించినటువంటి కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో ఇది పర్టికులర్గా సంబంధాల విషయంలో, అందులో ముఖ్యంగా తల్లి తరపు సంబంధం ఏదైనా దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడము అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే మరి వివాహ సంబంధించిన విషయంలో ఈ సప్తమంలో వక్రించిన కుజుడు ఉన్నంతసేపు కొద్దిగా ఇలాగే జరుగుతూ ఉంటాయి. కాస్త దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, కొత్త ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా బ్యూటీ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, బ్యాంకింగ్స్, అదేవిధంగా కొన్ని షేర్ మార్కెటింగ్కి సంబంధించిన వాటిల్లో అంటే అట్లాంటి వాటిలో జాబ్స్ రావడము, ఫైనాన్స్ రంగాల్లో జాబ్స్ రావడం ఇట్లాంటివి ఎక్కువగా జాబ్స్ చూపిస్తున్నాయి మీకు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన కూడా లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా సంబంధాలు వచ్చి మిస్ అవుతున్నాయి అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. అదేవిధంగా భాగ్యంలో కేతు ఉన్నందుకు కాస్త ఎక్కడైనా గణపతి క్షేత్రాలకి వెళ్ళండి. వెళ్తూ ఎక్కువగా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు కాస్త నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, శివాలయంలో వెళ్ళి అక్కడ కూర్చొని కాస్త కాలభైరవ అష్టకం కనుక చదువుకున్నట్లయితే ఏలినాటి శని మూలంగా 2వ స్థానం ఎప్పుడైతే మనకి స్ట్రెస్కి గురవుతుందో దాని ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. 6వ స్థానంలో కుజుడు. సో రాశిలో ఉండేటువంటి శని సహజంగానే కాస్త మానసికంగా స్ట్రెస్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. రాశి అయితే ఒకవేళ లగ్నమైనా కూడా కొంతవరకు మందత్వం అంటే ఏం చేయాలన్నా కాస్త బద్ధకము, ముందుకు వెళ్ళలేకపోవడం ఇట్లాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. కాకపోతే విదేశాల నుంచి రావాల్సిన ధనం ఏదైనా సరే కొంతవరకు రావడము, ఆన్లైన్లో చేసేటువంటి బిజినెస్ల ద్వారా కలిసి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే 3వ అధిపతి
మూడో స్థానాధిపతి 6వ స్థానంలో వక్రించున్నప్పుడు, కుజుడు వక్రించున్నప్పుడు పర్టికులర్గా ఇక్కడ ఈ వక్రస్థానం వక్రగతి ఏదైతే ఉందో ఈ కుజ వక్రగతి వల్ల ప్రభావం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే రుణ సంబంధించినటువంటి విషయాల్లో కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది చూపిస్తుంది. మరియు 4వ స్థానాధిపతి ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో ఇది పర్టికులర్గా ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్లో పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో అందులో ముఖ్యంగా తాతగారిది కానీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో రావాల్సిన ఎక్కడో ఆగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే వివాహం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంతవరకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆఫ్ సప్తమాధిపతి లాభంలో ఉండడం, 12వ స్థానంలో శుక్రుడు చాలా మంచివాడు. 12లో ఉంటే చాలా మంచిది. యాక్చువల్గా శుక్రుడు ఎవరి జాతకంలో చూసుకోండి, 12లో ఉండే శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు. కాకపోతే కేతు సంబంధంతో ఉన్నాడు. కాకపోతే గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటే ఆ శుక్రుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగా చూసుకున్నట్లయితే మీరు హైయర్ ఎడ్యుకేషన్ పరంగా చేసేటువంటివి ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చేయండి, లేదా నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమకేతు ఉన్నందుకు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త స్లోగా వెళ్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ వాహనాలకు కారకుడైనటువంటి స్థానంలో కుంభలగ్నాత్ లేదా కుంభరాశ్యాత్ 4లో గురువు వక్రించేశాడు. మరియు 4వ అధిపతి 12లో ఉంటూ కేతు దృష్టిలో ఉన్నాడు, కుజుడు దృష్టిలో ఉన్నాడు. కాబట్టి కుంభం వారు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మీన లగ్నము, మీన రాశి, మీనం వారికి ఒక రెండు సంవత్సరాలు దాదాపుగా ఒక 20-22 నెలల నుంచి ఏలినాటి శని వచ్చింది. అయ్యో ఏంటనే దాంట్లో ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, ఇక్కడ 12వ స్థానంలో ఎవరికైనా సరే ఏలినాటి శని 12లో తిరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క గురువు 3వ స్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా కాస్త షార్ట్ జర్నీసు, ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నా కూడా కొంత క్యాన్సిల్ అవ్వడం ఇటువంటివి చూపిస్తుంది వక్రించినందుకు 3లో ఉండి. అదే వక్రించకపోయింటే ఎక్కువగా తిరగడం అనేటువంటిది ఉండేది. అయితే ఈ గురువు 3లో ఉండి వక్రించడం అనేటువంటిది కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తుంది. ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొన్ని అంటే స్త్రీలతో ఏదైనా సరే ఒక గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ప్రయత్నం చేసేటప్పుడు స్త్రీలతో ఏదైనా మాట్లాడేటప్పుడు అది కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. 4వ స్థాన అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ 4th లార్డ్, ఈ 4th హౌస్ అనేటువంటిది ఏదైతే ఉందో పర్టికులర్గా ఈ బుధగ్రహం 9వ స్థానంలో ఉన్నది. 9లో బుధుడు ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఈ బుధగ్రహం పర్టికులర్గా గమనించండి, ఈ 4th లార్డ్ భాగ్యస్థానంలో ఉన్నందుకు మీకు ఉన్నత విద్యలు, అందులో ముఖ్యంగా రహస్య విద్యలు నేర్చుకోవడానికి ఇది సరైనటువంటి సమయం. కాకపోతే వివాహ సంబంధించిన విషయాలు కుదుర్చుకోవడం కానీ పార్ట్నర్స్తో వచ్చే ఇబ్బందులు కానీ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాభశుక్రుడి కంటే మీకు 28వ తేదీ తర్వాత నుంచి 12లో శుక్రుడు వస్తారు. అప్పటి వరకు మాత్రం కొంచెం వివాహ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడము, ఇట్లాంటి విషయాల్లో కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ మీకు చేయవలసినటువంటి దేవతారాధన ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో, ఏదైతే మీరు కొన్నిసార్లు చూడండి, కొన్ని ప్రయత్నాలే కాకుండా ఒక్కొక్కసారి మనం ఎవరితోనైనా పార్ట్నర్స్తో ఏదైనా సంథింగ్ రన్ చేద్దాం అనుకుంటాం. అటువంటి విషయాల్లో ఈ కేతు మారే వరకు మాత్రం చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఇందులో ఈ వారంలో పర్టికులర్గా చంద్రుడు పంచమాధిపతి వెళ్ళి ఇక్కడ 23-24 తేదీలో సప్తమంలో సంచరిస్తుంటాడు. ఆ సమయంలో పర్టికులర్గా మీరు ఎవరైనా ప్రేమించిన వారితో డిస్టర్బెన్సెస్ రావడం కానీ,
ఎవరితోనైనా పార్ట్నర్షిప్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ముఖ్యంగా 23-24 తేదీలు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ జరుగుతుంది అని చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, అసలు సక్సెస్ అవ్వడానికి సక్సెస్ మంత్రం ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, సక్సెస్ అవ్వాలి అంటే అసలు ఫస్ట్ మీరు ఏ రంగంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ ఇది ఉండాలి. అంటే బిజినెస్లోనా, చదువుకొని ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే అసలు ఏమిటి? ఎందుకు అడుగుతున్నానంటే మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి జాతకుడికి కూడా వాళ్ళు ఆ రంగంలో సక్సెస్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో కోట్లో ఒక జాతకం అసలు ఎన్ని చేసినా సరే సక్సెస్ అవ్వదు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. వాళ్ళ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆ రూపంలో వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా మన జాతచక్రం ఏం చెప్తుందంటే, కొంతమంది మనీ సంపాదించడంలోనే సక్సెస్ చూస్తారు, మరికొంతమంది బిజినెస్ని డెవలప్ చేసి వెళ్ళే దాంట్లోనే సక్సెస్ చూస్తారు. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనీ, బిజినెస్సు, పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా ఎనీథింగ్ సర్వీస్ రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు, మీకు ఒక మైండ్లో ఒక విషయం ఉంది, నేను దీంట్లో అవ్వాలి 100% అని. అప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు దానికి సంబంధించిన ప్లానెట్ ఎంత బలంగా ఉంది, ఎంత బలహీనంగా ఉంది. ఉదాహరణకి నేను రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలి అనుకున్నారు ఎవరైనా, అప్పుడు మీరు పర్టికులర్గా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ పంచమాధిపతి. ఎందుకంటే రాజకీయాలకు కారకుడు పంచమాధిపతి. రాజకీయం అంటే చాలామంది అనుకుంటారు ఏదో మాయ మసిపూసి చేయడం అనుకుంటారు. కాదు, అది మాయ చేసి మసిపూసి చేసేది రాజకీయం అంటారు. రాజకీయానికి అసలైనటువంటి అర్థం చాలా చిన్న టెక్నిక్తో పెద్ద సమస్యను తీర్చడం, దాన్ని రాజకీయము అంటారు. అంటే చిన్న టెక్నిక్తో పెద్ద సమస్యను తీర్చేదాన్ని. అంతేగాని పాలిటిక్స్ ఆడుతున్నాడు, వీడు పెద్ద రాజకీయం ఆడుతున్నారు అంటాం, దాని ఒక బూతులా మారుస్తున్నారు ఇవాళ రేపు. అది కాదు. అలాంటప్పుడు మీకు పంచమాధిపతి బాగుండాలి. పంచమం అంటే తెలివితేటలు. అలాగే రవి బాగుండాలి. వాళ్ళు స్ట్రెంగ్త్గా ఉన్నారా లేరా, మీరు రాజకీయాల్లో రాణించాలంటే సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి. రాహు ఆరాధన కూడా చేయాలి ఇవాళ రేపు ఉండేటువంటి. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్నటువంటి రాజకీయాలు రాహు సంబంధంగా ఉన్నాయి. దుర్గా ఆరాధన చేయండి. అలా కాదండి, నేను ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఫుడ్ ఇండస్ట్రీలో నేను బాగా పైకి రావాలనుకుంటున్నాను, లేనట్లయితే ఒక ఎక్కువగా తిరిగేటువంటి సంబంధించినవి అంటే ఫుడ్ కానీ తిరిగేటువంటి ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ వీటిలో ఉన్నాను, అది జాబ్ చేస్తున్నానా లేకపోతే బిజినెస్ చేస్తున్నా, ఎనీథింగ్ నేను రాణించాలంటే ఒకటే, చంద్రబలం పెరగాలి. చంద్రబలం పెరిగితేనే మీరు అందులో రాణిస్తారు. ఎట్ ఏ సేమ్ టైం అన్నపూర్ణాష్టకం చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. ఇక మూడోది గుర్తుపెట్టుకోండి, మూడో విషయం ఇక్కడ ఈ యొక్క సిస్టమేటిక్గా చూసుకున్నట్లయితే మీరు ఫుడ్డు అండ్ మూడోది, కొంతమంది చూడండి నేను డిపార్ట్మెంట్లో ఒక మంచి రేంజ్కి వెళ్ళాలి, రెండు రకాలుగా ఉంటుంది. ఎట్లాగా, ఒకటేమో ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటువంటి రేంజ్లోకి వెళ్ళడము, రెండవదేమో సైబర్ రిలేటెడ్ దాంట్లోనే ఒక సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో కొన్ని ఉంటాయి, దాంట్లో నేను ఒక గొప్ప యాప్ని క్రియేట్ చేయాలి, ఇట్లా ఉంటుంది. లేదా నేను చాలా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటుంది. అలాంటప్పుడు మేము మార్స్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే కుజుడు స్ట్రాంగ్ అవ్వాలంటే కుజగ్రహానికి ఎట్ ఏ సేమ్ టైం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడము, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరికొంతమంది బిజినెస్లో సక్సెస్ అవ్వాలి లేదా నేను చదువులో సక్సెస్ అవ్వాలనుకుంటారు, వాళ్ళకి 4th లార్డ్ అంటే 4వ స్థానము, 11వ స్థానం బిజినెస్లో సక్సెస్ని ఇస్తుంది, ముఖ్యంగా 11వ స్థానం ధనాధిపతి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇట్ ఏ సేమ్ టైం మీరు ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బిజినెస్ ద్వారా మీకు యోగం ఉందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశము, అదేవిధంగా మరొక విషయం ఏంటంటే చదువు సంబంధించిన అంశం రెండు కూడా ఇచ్చేది బుధగ్రహమే. ఈ బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే మీకు బాగా యోగిస్తుంది. అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు చేయాలి. లేదండి నేను ఒక స్కూల్స్ కాలేజ్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాను, అందులో నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అంటే గురుగ్రహ బలం పెరగాలి. క్రియేటివ్ రిలేటెడ్ సినిమా ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, లేనట్లయితే నేను ఒక క్రియేటివ్గా నా యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను, ఫ్యాషన్ రిలేటెడ్గా తీసుకెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు శుక్రబలం పెరగాలి.
గురుబలం పెరగాలంటేనేమో దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన చేయాలి. శుక్రబలం పెరగాలి అంటే మీరు పర్టికులర్గా శుక్రుడికి సంబంధించినటువంటి అంటే అమ్మవారి ఆరాధన చేయాలి. శని బలం కూడా పెరగాలండి మనకి, ఎందుకంటే ఏమో శని అనుకుంటాం, కాదు. శని ఉంటేనే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఫ్రూట్ఫుల్ ఫలితాలు కూడా వస్తాయి, లేకపోతే రావు. బద్ధకము, మందులు అనేటువంటి మాటలు ఎంత నిజమో మీకు ఫలితం రావాలంటే కూడా శని బలం ఉండాలి. శని బలం ఉంటేనే మనిషికి ఆయుష్ ఉంటుంది. ఫస్ట్ అన్నిటికీ వీటన్నిటికీ లాంజివిటీ ఉండాలి. లాంజివిటీ ఉంటేనే, ఆయుష్ ఉంటేనే ఏదైనా సరే మనకి ఎన్ని యోగాలు ఉన్నాయి. కాబట్టి శని బలం పెరగాలంటే మీరు శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం. అనవసరమైనటువంటి ఊహల్లో, అనవసరమైనటువంటి మాయలో మీరు ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే రాహుబలం ఉండాలి. రాహుబలం కనుక క్షీణించినట్లయితే అనవసరమైన భయాల్లో ఉంటారు. కేతుబలం పెరగాలి అంటే ఏమిటి? ప్రతిదానికి ఆటంకం వస్తుందంటే కేతువు సరిగ్గా బలంగా లేడు, గణపతి యొక్క అనుగ్రహం లేదని అర్థం. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే గణపతిని ఎక్కువగా ఆరాధించాలి. ఎంత మీరు గణపతిని ఆరాధిస్తూ ఉంటే మీకు అంత సక్సెస్ రేట్ అనేటువంటి అంత అద్భుతంగా పెరుగుతుంది. సో మీరు ఈ విషయాలు తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.